ఈ బినాన్స్ లోగో పక్కనే ఒక సెర్చ్ బార్ ఉంది. దీంట్లో ప్రతిరోజు ఏదో ఒక కాయిన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అది రాంగ్ డెసిషన్, దాన్ని మార్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడే దీని పక్కనే స్కానర్ అని ఉంది చూడండి, ఇదిగోండి ఇక్కడ. మీరు యుఎస్డిటీలు పంపించాలి ఎవరికైనా అనేది స్కానర్ ఉపయోగించుకొని కూడా పంపించుకోవచ్చని మనము పే ఆప్షన్ ద్వారా చెప్పుకున్నాం కదా. ఆ స్కానర్ ఇక్కడ ఉంది. స్కానర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు డైరెక్ట్ గా ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఏదైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవచ్చు. ఇది మీకు చెప్పే ఉన్నాం, పే ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు లేదు అడ్రస్ ని కాపీ చేసినప్పుడైనా క్యూఆర్ కోడ్ వస్తుంది, దాన్ని ఇక్కడ నుండి స్కాన్ చేసి పంపవచ్చు. నెక్స్ట్ స్కానర్ పక్కనే ఇయర్ ఫోన్ సింబల్ ఉంది, ఇయర్ బడ్ సింబల్. అది డైరెక్ట్ గా చాటింగ్ చేయడానికి బినాన్స్ ఎక్స్చేంజ్ లో కస్టమర్ సపోర్ట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. డైరెక్ట్ గా చాటింగ్ అని అదిగోండి అలా వస్తుంది. కింద మనకు మోర్ సర్వీసెస్ అని వస్తుంది చూడండి, లాస్ట్ లో వ్యూ ఆల్ అని. దీంట్లో లాస్ట్ లో మోర్ సర్వీస్ అని వస్తుంది. అక్కడి నుంచి మనం దీన్ని పూర్తిగా డైరెక్ట్ గా వాళ్ళతోటి మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇయర్ ఫోన్ సింబల్ దగ్గర ఒక్కసారి సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా వస్తుంది. మొత్తం యాక్టివిటీస్ ఎలా ఏంటి అన్ని కనిపిస్తుంటాయి. కింద సెల్ఫ్ సర్వీస్ కూడా కనిపిస్తుంది. అలాగే వ్యూ ఆల్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మొత్తం చూడొచ్చు. లాస్ట్ లో ఉంది ఇదిగోండి గెట్ సపోర్ట్. ఇది ఇక్కడికి వెళ్ళి ఇదిగోండి డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. మన సమస్యని మనము ఇక్కడ టైప్ చేసుకుంటాము. మన సమస్యని మనం ఇక్కడ టైప్ చేసుకుంటాం. ఈ విధంగా మనము డైరెక్ట్ గా ఈ విధంగా కస్టమర్ సపోర్ట్ తోటి మన సమస్యను పరిష్కరించుకోవచ్చు. నెక్స్ట్ అంటే గతంలో అన్ని చేసుకొని ఒకదాని తర్వాత ఒక దాంట్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇయర్ ఫోన్ సింబల్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నామంటే డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బెల్ సింబల్ ఉంది చూడండి, ఇక్కడ నోటిఫికేషన్స్ ఏదైనా వస్తే ఇలా వస్తాయి. ఇలాంటి మెసేజ్లు కానీ ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఏమైనా వచ్చాయంటే ఇలా వస్తాయి. వాటిని మనం ఏదైనా ఉపయోగించుకోవచ్చా, లేదా సమాచారం ఏదైనా వచ్చినా అక్కడే వస్తుంది. ఓకే, ఆ బెల్ సింబల్ దగ్గరే మనకు సమాచారం వస్తుంది. నెక్స్ట్ దాని పక్కనే ఉంటుంది, అది ఏంటో కాదు, పే ఆప్షన్. అదిగోండి డైరెక్ట్ గా పే ఆప్షన్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. దీంట్లో మనం యూఎస్డిటీ పంపచ్చు, సెండ్ చేయొచ్చు, అలాగే రిసీవ్ కూడా చేసుకోవచ్చు. రెండు ఆప్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సెండ్ ఆప్షన్ ఉంది, అలాగే రిసీవ్ ఆప్షన్ కూడా ఉంది. ఓకేనా, ఇది కంప్లీట్ గా పైన ఉన్నటువంటి దాంట్లో. అయితే ఇక్కడ సర్చ్ బార్ లో ఏదైనా కాయిన్ కనుక ఇదిగోండి మెగా డ్రాప్ అని ఉంది. కొంతసేపు అయిన తర్వాత ఏంటి అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ లోకి ఏంటి అసలు లేవు, ఏంటి కాయిన్ లేదు, ఏంటి డీలిస్ట్ అయింది, కావాలంటే చూసుకోవచ్చు. ఏంటి కాయిన్ డీలిస్ట్ అయ్యింది ఎప్పుడు, కొన్ని రోజుల క్రితం. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే వీడు మెగా డ్రాప్ అని ఈథీరియంలో అలాగే బీటీసీలో చూపిస్తున్నాడు. మరలా దాన్ని బీటీసీలో ఇంకా లేదు, ఓన్లీ ఈథీరియంలో ఉంది. కనుక ఇట్లా ఏదైనా సరే ఇక్కడ సెర్చ్ బార్ లో కనిపించే కాయిన్, ఒక కాయిన్ ఏదో ఒక కాయిన్ వచ్చింది కదా, ఇది పెరుగుద్దని మీరు ఆశించారంటే అది తప్పు. అలా పెరగడం అంటూ జరగదు, అలా పెరగదు కూడా.
కింద ఈ ఆప్షన్స్ అన్ని మీరు మనం చెప్పుకున్నాం. మోర్ అని, సింపుల్ ఎర్న్, స్క్వేర్, ఇవన్నీ మనం చెప్పుకున్నవి. అయితే మోర్ లోకి వెళ్ళి చూసుకున్నప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇవన్నీ డిస్కషన్ చేసి వీటిలో అదనంగా ఇప్పుడు హోమ్ పేజీలో ఉన్నవి ఏంటయ్యా అంటే ఇదిగోండి, ఇక్కడ అదనంగా ఉన్నవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫేవరెట్స్ అని, హాట్ కాయిన్స్ అని, గెయినర్స్ అని, లూజర్స్ అని, న్యూ లిస్టింగ్ కాయిన్స్ అని, అలాగే 24 hour వాల్యూమ్ అని, అలాగే మార్కెట్ క్యాపబిలిటీ అని. ఇవి మాత్రమే ఇక్కడ అడిషనల్ గా ఉన్నాయి, వేరేవి ఏమీ లేవు. ఇవి మాత్రమే అడిషనల్ గా ఉన్నాయి. అయితే వీటి గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా మీకు ఫేవరెట్ లో మార్కెట్ లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకున్న కొన్ని కాయిన్లే కాకుండా ఇక్కడ ఇంకా చాలా కాయిన్లు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకోకపోతే మీరు ట్రేడింగ్ చేయడం కొంచెం, ఎప్పుడైనా మనకు నచ్చిన 6+2 కాయిన్లే కాకుండా మిగతా కాయిన్ల గురించి కొంచెం అవగాహన రావాలి అంటే పరిశీలన చేస్తేనే వస్తుంది. పరిశీలన చేయకుండా కామ్ గా ఉంటే ఎటువంటి అవగాహన రాదు. ఇక్కడ ఈ క్లాస్ లో ఆగిపోయే వాళ్ళకి ముఖ్యంగా చెప్తాను. నెక్స్ట్, వీటిల్లో ఫేవరెట్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. ఫేవరెట్ కాయిన్స్ అంటే మనం ట్రేడింగ్ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కాయిన్లను ఫేవరెట్ కాయిన్లు అంటారు. ఈ కాయిన్లన్నిటిలో కూడా మనం కాయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన స్టార్ సింబల్ దగ్గర ఓకే చేసుకున్నామంటే ఫేవరెట్ లోకి యాడ్ అవుతుంది. మరి ఇదేంటి సార్, ఇక్కడ ఏంటి కేవలం ఒక 6 కాయిన్సే ఉన్నాయి ఏంటండి అని మనం గనక పరిశీలన చేసుకున్నట్లయితే ఇక్కడ 6 కాయిన్లే ఉన్నాయి ఏంటి అని గనక మనం పరిశీలన చేసుకున్నట్లయితే కంపల్సరిగా ఈ 6 కాయిన్లుతో అయిపోలేదు ఫేవరెట్స్. నేను చాలా కాయిన్లు ఫేవరెట్ లో ఏర్పాటు చేసుకొని ఉన్నాను, కానీ కింద వ్యూ మోర్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఆ వ్యూ మోర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళినప్పుడు నేను ఏర్పాటు చేసుకున్న అన్ని కాయిన్లు మొత్తం వచ్చేస్తాయి. ఇవన్నీ ఫేవరెట్ కాయిన్స్. ఇన్ని కాయిన్లు ఏర్పాటు చేయడానికి నాకు 6 సంవత్సరాలు పట్టింది. మరి దీన్ని కూడా మార్చుకోవచ్చు కదా. అన్ని ఎలా పెరిగే కాయిన్ నుంచి తగ్గే కాయిన్ వరకు ఇట్లా జిగ్జాగ్ లేకుండా, అంటే ఇదిగోండి పైన మధ్యలో ఇలా పెరిగేది కాకుండా ఇలా జిగ్జాగ్ లేకుండా మార్చుకోవచ్చు కదా అనుకుంటే కంపల్సరిగా ఇక్కడ 24 hour చేంజ్ అని ఉంది చూడండి సార్. ఆ చేంజ్ లో చివర 2 డాట్స్ ఉన్నాయండి. ఆ 2 డాట్ల దగ్గర ముందు ఒక్కసారి సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి పెరిగే కాయిన్లు స్టార్టింగ్ నుంచి మొత్తం వస్తాయి. ఈ శాంతోష్ అనే కాయిన్ దాదాపుగా ఈరోజు ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చింది. ఉదయం క్లాస్ లో కూడా చెప్పాను నేను, ఇది కంపల్సరిగా ఈరోజు 7కు వెళ్తుంది అని. అలాగే వెళ్ళింది. ఇది మీకు కూడా చెప్పుకున్నా, మీకు కూడా ఫేవరెట్ లో యాడ్ చేసుకోమని చెప్పుకున్నా. ఇలా పెరిగే కాయిన్లను ఒక ఆర్డర్ లో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇలా బోల్డ్ కాయిన్లు. ఇవన్నీ పెరుగుతాయని కాదు, నాకు వీటి గురించి తెలుసు. ఇక్కడ ఉన్న అన్ని కాయిన్లు ఇవ్వండి మొత్తం కూడా నా అవగాహనతో పాటు సంపాదించుకున్న నాలెడ్జ్తో పాటు వీటిని ఫేవరెట్ లో యాడ్ చేసుకున్నా. అంతేకాని ఈ ఇక్కడ కనిపించే 6తో ఎండ్ అవ్వలేదు. ఆ కింద వ్యూ మోర్ లోకి వెళ్తే డైరెక్ట్ గా మార్కెట్ పక్కన ఉన్న ఫేవరెట్ లో మొత్తం వస్తాయి. అంతేకాని ఫేవరెట్ లో ఏంటి నేను 8 పెట్టాను నాకు 6 కనిపిస్తున్నాయని కంగారు పడకండి. ఓకే, ఈ ఫేవరెట్ కాయిన్లు అంటే వీటి మీద మనకు అవగాహన కలిగి ఏర్పాటు చేసుకున్నవే ఉంటాయి. మరి పెరుగుతాయా తగ్గుతాయా మనకు తెలియాలి. ఫేవరెట్ లో ఉన్నవి ఎలా ఉంటాయో మనకే తెలియాలి. నెక్స్ట్, రెండవది హాట్ కాయిన్స్ అని. హాట్ కాయిన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి, వీటి పరిస్థితి ఏంటి? హాట్ కాయిన్స్ అంటే ఇవి
ఒకసారి సెలెక్ట్ చేస్తే ఇక్కడ కూడా 6 కనిపిస్తున్నాయి. 2 రకాలుగా ఉంటాయి. హాట్ కాయిన్స్ లో ఉండే కాయిన్లు 2 రకాలుగా ఉంటాయి. దీన్ని పెరిగే కాయిన్లు తగ్గే కాయిన్లు చేంజ్ పర్సెంట్ మార్చుకోవడానికి ఏం లేదు ఇక్కడ ఆప్షన్, గమనించండి. అంతే, పెరిగే కాయిన్ ఉంటే పైనే ఉంటది. ఇందులో కంపల్సరిగా బిఎన్బి, బిటిసి, ఇథీరియం ఈ 3 కూడా ఎప్పుడు కూడా హాట్ కాయిన్ లోనే ఉంటాయి. ఎందుకని అంటే హాట్ కాయిన్స్ అంటే వీటి అర్థం ఏంటంటే బాగా పెరిగేటటువంటి కాయిన్స్ అయినా ఉంటాయి, లేదా పెరిగి తగ్గిపోతున్న కాయిన్స్ అయినా ఉంటాయి. ఓకేనా? బాగా కాయిన్స్ అయినా ఇక్కడ ఉంటాయి, లేదా పెరిగి తగ్గిపోయే కాయిన్స్ అయినా సరే ఇక్కడ ఉంటాయి. కనుక మీరు ప్రతిరోజు ఈ 3 కాయిన్లు పెరుగుతూనే ఉంటాయి, తగ్గుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు హాట్ కాయిన్స్ లోనే ఉంటాయి, ఇంకెక్కడా ఉండవు, ఇక్కడే ఉంటాయి. ఈ మిగిలినవి మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్ లో మారుతుంటాయి. ఇక్కడ ఎక్కువ కాయిన్లు ఉండవు, కొన్నే ఉంటాయి. ఇవ్వండి, ఇవే, ఇంకా లేవు, ఇంకా రావు కూడా. ఇవే కాయిన్లు ఉంటాయి, ఇంతకు మించి ఇంకా ఉండవు, ఇవే ఉన్నాయి. మరి ఇటువంటప్పుడు మనము హాట్ కాయిన్స్ లో ట్రేడింగ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? హాట్ కాయిన్స్ లో ట్రేడింగ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని గనక మనం పరిశీలించుకున్నట్లయితే, హాట్ కాయిన్స్ లో ట్రేడింగ్ చేసుకోవడానికి ముందు మనకు కావాల్సిన 2, ఇది కాయిన్ పెరుగుతుందా తగ్గుతుందా తెలియాలి. అప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయగలరు, లేకపోతే చేయలేరు. పెరుగుతున్నా తగ్గుతున్నా పెరిగేటప్పుడే చేయగలరు, తగ్గేటప్పుడు చేయకూడదు కదా. మరి ఇప్పుడు మీకు ఇచ్చిన గ్రాఫ్ పరిశీలించుకుంటూ ఆ కాయిన్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొకటి, ఇక్కడ డౌన్ ఫాల్ ట్రెండ్ నడుస్తూ ఉందనుకుందాం. అప్పుడు మీరు ఏ కాయిన్ లోకి వెళ్ళాలన్నా కూడా కొంచెం అది సక్సెస్ఫుల్ గా సాగదు. ఎందుకనంటే మీకు చెప్పినవన్నీ బీటీసీ ఫాలో అవుతాయి. బీటీసీ పెరిగినప్పుడే అవి పెరుగుతుంటాయి. మరి మిగతా కాయిన్ల గురించి ఎప్పుడంటే తర్వాత క్లాస్ లో దానికి సంబంధించిన సమాచారం వస్తుంది. ఓన్లీ ఇక్కడ ఫండమెంటల్ క్లాస్ కాబట్టి బీటీసీకి ఫాలోవర్సే మీకు చెప్తున్నాం. అందువల్ల బీటీసీని ఫాలో అయ్యే కాయిన్లనే చూసుకోండి. బీటీసీ పెరగాలి, మిగతా కాయిన్లు పెరగాలి. నెక్స్ట్, వీటిల్లో ఈ హాట్ కాయిన్స్ లో పెరిగేటప్పుడు మాత్రమే చేయగలరు, తగ్గిపోయేటప్పుడు ఎవరు చేయలేరు, ప్రాఫిట్ రాదు, నష్టం వస్తుంది. నష్టం వచ్చింది కదా అని సెల్ చేసుకుంటే ఇంకా నష్టపోతుంది. అప్పుడు ఓర్పుగా ఉండాలి. ఎంతవరకు తగ్గుతుంది, నేను ఎట్లా ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను, ఆగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంత ఫండ్ రిజర్వ్ లో ఉంచుకుంటే యావరేజ్ చేసుకొని సులభంగా బయటకు వస్తుంది. లేకపోతే రాలేము. రిజర్వ్ ఫండ్ లేకపోతే యావరేజ్ చేసుకొని మనం బయటకి రావడం కష్టము. కనుక చాలా జాగ్రత్తగా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గెయినర్స్, చాలా ఇంపార్టెంట్ కాయిన్స్ అండి, చాలా వెరీ 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 ఇంపార్టెంట్. గెయినర్స్ లో ట్రేడింగ్ చేయడం చాలా కష్టం కూడా, ఒక అవగాహన ఉండాలి. దీనికి ఒక పెద్ద నోట్స్ తయారు చేసుకోగలిగి ఎవరైతే దీనికి ఒక విధి విధానంగా డైలీ దీనికి రాత్రి పడుకోబోయేటప్పుడు దీన్ని వర్గీకరించుకోవడం, ఆ పద్ధతి చేసుకుంటేనే ఇక్కడ సక్సెస్ అవుతాం, లేకపోతే కాలేం. మరి గెయినర్స్ లో ఓన్లీ పెరిగే కాయిన్లే ఉంటాయా లేదా తగ్గే కాయిన్లు ఉంటాయంటే పెరగచ్చు, తగ్గిపోవచ్చు, స్థిరంగా కూడా ఉండదు. అందువలన ఇక్కడ చేయాలి అంటే మాత్రం కొంత కేవలం మనం బాగా ప్రాఫిట్ తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్నోళ్ళు సీనియర్స్ అందరూ అంటే అడ్వాన్స్డ్ క్లాస్ లో దీని మీద ప్రత్యేకమైన క్లాస్ జరుగుతుంది కాబట్టి అలా వాళ్ళు సక్సెస్ అవుతుంది. ఈ గెయినర్స్ లో ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఆషామాషిగా వెళ్ళిపోయి ఒకేసారి ఇంకా నాకు వచ్చు, నేను ఇందులో చేస్తాను, సులభంగా పొందుతాను అంటే అవదు. ఖచ్చితంగా ఇక్కడ ఎంత లాభం వస్తుందో దానికి 2 రెట్లు నష్టం కూడా ఉంది. అందుకని తెలియకపోతే దీన్ని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా ఉపయోగకరమైనవి,
పోతే నష్టపరిచేవి కూడా ఇవే గెయినర్స్. ఓన్లీ గెయినర్స్ లో గనక మనం బాగా సబ్జెక్ట్ నేర్చుకున్నామంటే 100% సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ లూజర్స్, కంప్లీట్ గా తగ్గిపోయే కాయిన్లే ఇక్కడ ఉంటాయి, వేరే కాయిన్లు ఉండవు. కంప్లీట్ గా తగ్గిపోయే కాయిన్లే ఉంటాయి. మరి తగ్గిపోయే కాయిన్లు ఏంటి? తగ్గిపోయే కాయిన్లు ఏంటి అని కనుక మనం పరిశీలించుకున్నట్లయితే కేవలం ఇక్కడ నిన్నటి వరకు ప్రాఫిట్ ఇచ్చి ఉంటాయి. ఈ ఆట అనే కాయిన్ నేను ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చింది, సూపర్. మరలా ఈ రోజు లూజర్స్ లోకి వచ్చింది అంటే కేవలం ఇక్కడ ట్రేడింగ్ చేయాలా వద్దా ఆ కాయిన్లలో? ఒకవేళ చేసినా గతంలో వచ్చిన ప్రాఫిట్ ఇక్కడ రాదు, అది గుర్తుంచుకోండి. అసలు చేయకూడదు. ఎందుకంటే చేయకూడదు అంటే ఇక్కడ నుంచి చూడండి, చేంజ్ పర్సెంట్ ఇక్కడ పాజిటివ్ ఉంటే మనం వెళ్తాం. కింద చూడండి, పాజిటివ్ పర్సెంట్ ఉంటే అంటే 24 hour చేంజ్ పర్సెంట్ పాజిటివ్ ఉంటే ఓకే. ఇదిగోండి ఇక్కడ పాజిటివ్ ఉంటే ఎంతో కొంత పెరుగుతుంది అనేది మనకు అర్థం అవుతుంది కాబట్టి ఓకే. ఈ లూజర్స్ కి వెళ్ళేటప్పటికి అంతా నెగిటివ్ ఉన్నప్పుడు మీరు ఎలా ట్రేడింగ్ చేస్తారు, ఎలా చెయ్యాలి? అవకాశం లేదు, ఇక్కడ అవకాశం లేదు. ఇది గ్రీన్ కలర్ పర్సంటేజ్ లో లేవు, ఇవి రావడానికి టైం పడుతుంది, అప్పుడు దాకా వేచి చూడాలి. దానికంటే కూడా చక్కగా మన హాట్ కాయిన్స్ లోకో గెయినర్ లోకో వెళ్తే రెగ్యులర్ గా పెరిగే కాయిన్లన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి కదా. అవును. నెక్స్ట్ దీంట్లోనే లాస్ట్ కి వెళ్తే చేంజ్ పర్సెంట్ మారుతూ ఉంటాయి. ఇదిగో 9, 8, 7 అట్లాగే 6, 5, 4, 2 ఇదిగో ఇదిగోండి జీరోలలో నుంచి మారి ఇట్లా గ్రీన్ కాదు, అటు రెడ్ కాదు, మధ్యలో ఒక కలర్ ఏర్పడుతుంది, అది పింక్ కలర్. అది గమనించాలి ఖచ్చితంగా. కాయిన్ చేంజ్ అయ్యేటప్పుడు ఇదిగోండి పింక్ కలర్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఈ పింక్ కలర్ ఏర్పడినప్పుడు ఆ కాయిన్ చేంజ్ అవుతుంది అని గుర్తు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇప్పుడు మారుతుంది. పింక్ కలర్ ఏర్పడిందంటే ఆ కాయిన్ చేంజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అటువంటి కాయిన్ల దగ్గర నుంచి ఇంకా పాజిటివ్ లోకి వస్తూ ఉంటాయి కాయిన్స్. వాటిని జాగ్రత్తగా, ఉదాహరణ ఇక్కడ బిఎన్పి, ఇప్పుడు బిఎన్పి దగ్గర ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే ఇదిగోండి ఇది ఇక గనక రాత్రి 12 గంటలకి మార్కెట్స్ లో, ఉదయంకి బాగా స్లో, ఇప్పుడు కూడా లేదు, ఈ రోజు రాత్రికి బాగా పెరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇది రెడ్ పొసెసివ్ ఏర్పడింది, ఈ 15 నిమిషాల్లో తేలిపోయింది, అప్పుడు దీంట్లోకి వెళ్ళకూడదు. కానీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి చూడండి ఈ చేంజ్ పర్సెంట్ క్రమక్రమంగా ఇది మారుతుంది. అప్పుడు ఇదిగోండి ఇలాంటి కాయిన్ ఇలాగ పింక్ కలర్ ఏర్పడిందంటే దాన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే అక్కడి నుంచి అది గ్రీన్ క్యాండిల్ అవ్వడానికి, గ్రీన్ కలర్ పర్సంటేజ్ లోకి మారడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి కాయిన్ల దగ్గర నుంచి మనం పరిశీలన చేసుకుంటూ దాన్ని ఓపెన్ చేసుకొని ఇది ఇప్పుడు ఏముంది, ఎలా ఏర్పడింది, కంపల్సరిగా ఇక్కడ రెడ్ పాజిటివ్ ఏర్పడింది కాబట్టి తగ్గిపోతుంది. ఇక దీంట్లో మరలా పాజిటివ్ ఎప్పుడు వచ్చింది అప్పుడు దాకా వేచి చూడాలి. మరి ఇది ఇప్పుడే కదా జీరోలోకి వచ్చింది కాబట్టి గతంలో ఉన్న మైనస్ అంతా తగ్గించుకుంటూ గ్రీన్ కలర్ లోకి వచ్చింది. ఇక్కడి నుంచి ఇది పెరుగుద్ది. ఇప్పటికిప్పుడు పెరుగుతా, రేపటి మనం వేచి చూడాలి. ఓకే, ఇది ఇక్కడ బాగా పెరిగింది. ఇక్కడ ఎందుకు పెరిగింది? ఈ రోజు ఈవినింగ్ నుంచి అంటే పొసెసివ్ ఏర్పడింది, గ్రీన్ పొసెసివ్ చక్కగా పెరుగుతూ వెళ్ళిపోయింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ దీని తర్వాత లూజర్స్ తర్వాత
న్యూ లిస్టింగ్ కాయిన్స్ అండి, చాలా ఉపయోగకరమైన కాయిన్లు, కొత్తగా లాంచ్ అయిన కాయిన్లు, కొత్తగా లాంచ్ అవ్వబోయే కాయిన్లు, వీటిని న్యూ లిస్టింగ్ కాయిన్స్ అంటారు. ఇవి మనకు ప్రతి నెలకు 4 నుండి 5 కాయిన్లు లాంచ్, 4 నుంచి 5 కాయిన్స్ లాంచ్ అవుతాయి కదా. అయితే ఈ 4 నుండి 5 కాయిన్స్ లాంచ్ అయ్యే టైంలో మనకు ఇక్కడ స్క్రీన్ మీద కేవలం 10 కాయిన్లే కనిపిస్తాయండి. ఇదిగోండి, ఓన్లీ 10 స్క్రీన్ మీద, ఓన్లీ 10 కాయిన్సే కనిపిస్తున్నాయి. ఓన్లీ 10 కాయిన్స్ మాత్రమే కనిపిస్తుంది. మరి కొత్త కాయిన్ లాంచ్ అయితే ఈ చివర్లో ఒకటి ఉంది, ఇది వెళ్ళిపోద్ది, ఇది వెళ్ళిపోద్ది. ఈ చివర్లో కాయిన్ మారిపోద్ది, దాని ప్లేస్ లో కొత్తగా ఇదిగోండి ఇప్పుడు మళ్ళా రాబోతుంది REZ. ఇది దాదాపు సోమవారం అంటే మంగళవారం రోజు మధ్యాహ్నం సాయంత్రము ఇది లాంచ్. కాబట్టి అది వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న లాస్ట్ కాయిన్ అనేది వెళ్ళిపోతుంది, అది మనకు స్క్రీన్ మీద కనిపించదు. ఇది మార్కెట్ లోకి వెళ్ళిపోద్ది, డీలిస్ట్ కాదు. వెళ్ళిపోద్ది అంటే తీసేస్తారేమో అనుకోకండి, తీసేయరు. ఇది స్క్రీన్ మీద కనిపించదు. ఎక్కడికి వెళ్తుంది? మార్కెట్ లోకి వెళ్ళి అన్ని కాయిన్లో కలిసి. కానీ న్యూ లిస్టింగ్ కాయిన్ లోకి వెళ్ళి ట్రేడింగ్ చేయాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. అసలు దీని మీద ఒక అవగాహన వచ్చిందంటే కొత్త కాయిన్ మాత్రమే ట్రేడింగ్ చేసుకుంటారు. ఎందుకంటే దాదాపుగా లాంచ్ అయిన తర్వాత ఎప్పుడు ఎంటర్ కావాలి, ఎన్ని నెలల వరకు పెరుగుతుంది, ఎంత ప్రాఫిట్ ఇస్తుంది, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే దీంట్లో డీలిస్ట్ అయ్యే కాయిన్, స్వాప్ అయ్యే కాయిన్, మెర్జ్ అయ్యే కాయిన్, ఇలా రకరకాల సమాచారం ఇందులోనే వస్తుంది. కాబట్టి న్యూ లిస్టింగ్ కాయిన్స్ మీద బాగా పట్టు సంపాదించుకోవాలి అంటే కంపల్సరిగా మీకు కాయిన్ లాంచ్ అయిన దగ్గర నుంచి దాన్ని పరిశీలించాలి. ఇక్కడ ఆగిపోయే వాళ్ళకేనండి, లేదు నెక్స్ట్ క్లాస్ కి వచ్చే వాళ్ళకి దానికి ఏమి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి అక్కడ పూర్తి సమాచారం వస్తుంది. అయితే స్క్రీన్ మీద 10 ఉన్నాయి కదండి, మరి కొత్త కాయిన్ లాంచ్ అయినప్పుడు ఒకటి వెళ్ళాలి. ఈ REZ అనేది వచ్చింది, ఈ ప్లేస్ లో లాస్ట్ ఉన్న కాయిన్ వెళ్ళిపోయింది. మరి అది పెరిగిందా తగ్గిందా, ఎలా పెరుగుద్ది ఎలా తగ్గుద్ది అంటే దానికి ఒక సిస్టమ్ ప్రకారం పెరుగుతుంది. ఎలా అంటే ఆల్మోస్ట్ కొత్తగా లాంచ్ అయ్యే కాయిన్లు ఇప్పుడున్న మార్కెట్ ను బట్టి నడుస్తుంటాయి. ఇప్పుడు దాకా ఒక ట్రెండ్ నడిచింది, ఇప్పటి నుంచి కొంచెం ట్రెండ్ మారి స్లో మార్కెట్ అంటే బేరిష్ లో నడుస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం స్లో అవుతుంది, దానికి అనుకూలంగా అది గమనించుకొని మనం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత 24 hour వాల్యూమ్. ఇది చాలా ఇంపార్టెంట్. 24 గంటలలో ఏ కాయిన్ అయినా సరే, ఇదిగోండి 24 గంటల్లో ఈ వాల్యూమ్ చూడండి. కొన్ని కాయిన్లనేమో బిలియన్లలో కొంటున్నారు, కొన్ని కాయిన్లనేమో మిలియన్లలో కొంటున్నారు. అయితే బిలియన్ అంటే 10 లక్షలు ఒక బిలియన్, మిలియన్ అంటే మిలియన్ అంటే 10 లక్షలు, బిలియన్ అంటే 100 లక్షలు అనుకుంటాం కదా. అయితే ఇక్కడ BTC అనేది ఎక్కువగా బాగా వాల్యూమ్ ఉంది, కొనడం కానీ దానికి ఉన్న కాయిన్లు కానీ బిలియన్లలో ఉన్నాయి. దాని తర్వాత ఈథీరియం ఉంది, దాని తర్వాత మిగతావన్నీ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో, ఇలాంటి క్రమంలో మనము ఎప్పుడు కూడా ఏదైనా బిలియన్లు కావచ్చు, మిలియన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ ఏ కాయిన్ అయితే మిలియన్లలో కొంటున్నారా బిలియన్లో కొంటున్నారా గమనించుకుంటే ఆ కాయిన్ ను ఎక్కువ మంది బై చేస్తున్నారని ఒక గుర్తు, కొండ గుర్తు. బిలియన్లలో కొంటే ఎక్కువ, మిలియన్లు అంటే సాధారణంగా ఉంది. దాని ప్రకారం కూడా
కొంత పెరుగుదల తగ్గుదల అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. బాగా కొంటున్నారంటే కాయిన్ బాగా పెరుగుతుంది ఉంటేనే ఎక్కువ మంది కొంటారు, లేకపోతే కొనరు కదా. అలా అన్నమాట. వాల్యూమ్ అనేది 24 గంటల్లో ఈ చివర కనిపించే దాన్ని చూసుకొని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ మార్కెట్ క్యాపబిలిటీ. ఈ మార్కెట్ క్యాపబిలిటీ అనేది మనకు అసలు మార్కెట్ క్యాపబిలిటీ అంటే ఏంటంటే మొత్తం ఎంత ఉంది కాయిన్, ప్రస్తుతం ఈ రోజు ఎంత రన్ అవుతుంది అంటే, ఇదిగోండి ఒక బీటీసీ కాయిన్ ధర ఇంత 63,294. టోటల్ ఎన్ని బీటీసీలు ఉన్నాయంటే 1.25 ట్రిలియన్. బిలియన్లు కాదు, మిలియన్లు కాదు, ట్రిలియన్. ఇక్కడ ట్రిలియన్లలో చూపిస్తున్నాడు. అయితే ఈ ట్రిలియన్ బీటీసీలలో ప్రస్తుతం మార్కెట్ లో 34.88 బిలియన్లు రన్ అవుతున్నాయి. మిగతావన్నీ కూడా అక్కడే ఉన్నాయి. చూడండి, ఇంకా చాలా వేరియేషన్ ఉంది. ఇక్కడ ఏమో ట్రిలియన్, ప్రస్తుతం రన్ అవుతుంది బిలియన్. అది కూడా దగ్గరగా ఏమన్నా ఉందంటే చాలా దూరం ఉంది. 100 బిలియన్లు 1 ట్రిలియన్ అవుతుంది కాదు ఇక్కడ, కానీ ఇక్కడ 34కి 100 అవడానికి చాలా దూరం ఉంది. అందుకని దీని క్యాపబిలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. అలాగే దాని కింద ఇథీరియం కూడా చూడండి, 16.23 బిలియన్. ఇది కూడా ఇథీరియం. మొత్తం వచ్చి 380.30 బిలియన్ లో 16.23 బిలియన్. నెక్స్ట్ దాని కింద ₹1000 అంటే భాస్కర్ రెడ్డికి వేసి సాయికి వాట్సాప్ పెట్టి తీసుకొస్తాడు.